చలో విద్యుత్ సౌధకు విద్యుత్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. 14 డిమాండ్లు నెరవేర్చాలంటూ విద్యుత్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే సమ్మెకు వెనుకాడబోమని విద్యుత్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఏలేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులంతా నిరసన బాట పట్టారు. తమకు కావాల్సినటువంటి న్యాయమైనటువంటి సమస్యలను పరిష్కారం కోరుతూ అదేవిధంగా అన్ని యూనియన్లు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనం విద్యుత్ సౌధ దగ్గర ఉన్నాము. ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి విద్యుత్ సౌధ దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులంతా కూడా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విద్యుత్ ఉద్యోగులంతా కూడా నిరసనలో భాగంగా విద్యుత్ సౌధకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది తమ సమస్యలను పరిష్కరించే వరకు ఈ నిరసన ఆగదు అనేది వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విద్యుత్ ఉద్యోగులు ఉన్నారు. సార్, ఏంటి అంటే ఎన్ని డిమాండ్స్తో మీరు ఇప్పుడు నిరసన తెలుపుతున్నారు? సమస్యలు ఏంటి? 14 డిమాండ్లు ఉన్నాయండి. మొదటిగా 1/4/2026లో వేతన సవరణ కమిటీ వేయాలి. మరి ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆ కమిటీని నియమించలేదు. వేతన సవరణ కమిటీ వేయాలనేది ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే వైటీపీఎస్లో మరి జన్కోకు సంబంధించినటువంటి మొత్తం కూడా కాంట్రాక్ట్కి ఇస్తున్నారు. 255 కోట్ల కాంట్రాక్ట్కి ఇస్తున్నారు. అది వ్యతిరేకిస్తున్నాం మేము. మూడవది ఆర్టిజన్స్ ఏదైతే ఉన్నారో విద్యుత్ సంస్థలో ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో, జన్కో, ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఆర్టిజన్స్ కార్మికులు 20,000 మంది ఉన్నారు, ఆ 20,000 మందికి సపరేట్ రూలు పెట్టి వాళ్ళని అన్యాయం చేశారు. ఆ రూల్ని కూడా మార్చాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన హక్కులు ఉన్నాయి. ఆ రావాల్సిన హక్కులు కూడా 2018 నుంచి వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. 20,000 మంది కూడా మేము ఈ డిమాండ్లు పెట్టడం జరిగింది. అట్లాగే చాలా ముఖ్యమైన డిమాండ్లు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా సబ్స్టేషన్లు పెరుగుతున్నాయి. సిబ్బంది పెరగట్లేదు, రిక్రూట్మెంట్ జరగట్లే, ఏఈస్ రిక్రూట్మెంట్ జరగట్లే, ఓఎండ్ఎం కార్మికుల రిక్రూట్మెంట్ జరగలే, జేఎల్ఎం రిక్రూట్మెంట్ జరగలే, ఏది జరగట్లేదు. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అవుతున్నా కూడా అసలు విద్యుత్ సంస్థ అంటే వాళ్ళకి చలనమే లేదండి. చలనమే లేదు. మరి చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇది విడనాడాలి. మరి ఉప ముఖ్యమంత్రి వర్లు, మా యొక్క విద్యుత్ శాఖ మంత్రి వర్లు కలగజేసుకోవాలి. తక్షణమే మాకు ఉన్నటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లు కూడా నెరవేర్చాలి. విద్యుత్ ఉద్యోగులు అంతా ఏకతాటిపైకి వచ్చి నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. సో ఈ సమస్యల పరిష్కారం కాకపోతే సమ్మె చేయడానికి కూడా మేము వెనకడబోము అనేది విద్యుత్ ఉద్యోగులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకైనా సంబంధిత శాఖ మంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం చొరవ తీసుకొని మా సమస్యలు విద్యుత్ ఉద్యోగులటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు అతీతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించాలని ఈ నిరసన ద్వారా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ యశ్వంత్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.